మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో లాంగ్ హారాల పండుగ ఫ్లాట్ 9.99% విఏతో పాటు జీరో మేకింగ్ ఛార్జెస్. ముకుందా జ్యువెలర్స్, జూబ్లీహిల్స్ మరియు వైజాగ్. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది ఇంధనం కోసం బంకుల బాట పడుతున్నారు. ఉదయం నుంచే క్యాన్లు బాటిళ్లతో బంకుల్లో బార్లు తిరగడంతో రద్దీ పెరిగింది. గంటల సేపు బంకుల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లేక వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం పెట్రోల్ డీజిల్ నిల్వలున్నాయని ఆందోళన చెంది కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరిస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో డీజిల్ కొరత కారణంగా రైతులు బంకుల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతోన్న సమయంలో గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 6 పెట్రోల్ డీజిల్ బంకులు ఉన్నప్పటికీ సరఫరా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ, సూర్యాపేట వ్యాప్తంగా పెట్రోల్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్ల డబ్బాలను క్యూ లైన్లో ఉంచి పెట్రోల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి బారులు తీరారు. జిల్లాలో వరి కోతలు జోరుగా ఉన్నందున డీజిల్ డబ్బాలు పట్టుకొని నిలబడ్డారు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చూడాలని వాహనదారులు డిమాండ్ చేశారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతురి మండలాల్లో పలు పెట్రోల్ బంకుల్లో డీజిల్ లేదని నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టారు. సరఫరాలో జాప్యంతోనే బంకుల్లో డీజిల్ అయిపోయిందని, త్వరలోనే బంకులకు చేరుకుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలని పలు బంకుల వద్ద వాహనదారులు పెట్రోల్ కోసం బార్లు తీరారు. హన్మకొండ, వరంగల్, కాజీపేటలోని బంకుల వద్ద రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ పట్టణంలో 12 పెట్రోల్ బంకులు ఉండగా ఉదయం నుంచి అన్ని బంకులలో నో స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో లారీలు, ట్రాక్టర్లు, రైతులు, వ్యాపారులు, క్రషర్ మిల్లులు, వరికోత, మొక్కజొన్న నూర్పిడి యంత్రాలు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. నర్సంపేటలో పెట్రోల్ డీజిల్ కొరత కారణంగా రైతులు క్యాన్లు పట్టుకొని పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. బంజారాహిల్స్, బేగంపేట, ఫలక్నామా, కూకట్పల్లి, మలక్పేట్ వంటి ప్రాంతాల్లోని బంకుల వద్ద వాహనాలతో గంటల తరబడి క్యూలో ఉన్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి నుంచి ఇంధనం అందుబాటులో లేకపోవడంతో బంకులు మూసివేసే పరిస్థితి నెలకొంది. ఇంధన సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.